మన సమస్యలన్నిటినీ విడిపించగలిగేది కేవలం ప్రార్థన మాత్రమే. రాత్రికాల ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ నాతో కలిపి ఏకీభవించండి. ప్రేమామయుడా, కృపామయుడా, పరమ తండ్రి, మహిమ కలిగిన నీ నామమునకే స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ రోజంతా మాకు తోడుగా ఉండి క్షేమంగా కాపాడిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి ప్రభువా. సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి ప్రశాంత హృదయం అనుగ్రహించండి దేవా. రోజు మీ సహవాసంలో గడుపుతూ సమస్యల్లో కూడా సంతోషంగా జీవించు ధన్యత మాకు అనుగ్రహించండి. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. జ్వరం, తలపోటు, వాంతులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఎయిడ్స్ పేషెంట్స్, క్యాన్సర్, టీబీ, డెంగ్యూ వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధ హస్తముతో తాకి శక్తినిచ్చి స్వస్థపరచండి ప్రభువా. ఆర్థికంగా చితికిపోయిన వారికి సహాయం చేయండి. ఈ రాత్రి బలహీనతలతో మాట్లాడండి ప్రభువా. వ్యసనాల నుండి వారిని విడిపించండి తండ్రి. ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా. మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడివి నీవే ప్రభువా. సహోదరుల మధ్య ఐక్యత ఎంతో ముఖ్యము తండ్రి. ఎవరి మధ్య అయితే విభేదాలు ఉన్నాయో వారి మధ్య సమాధానం కలిగించండి ప్రభువా. ఆత్మీయ బలహీనత ఉన్నదో వారిని బలవంతులుగా మార్చండి తండ్రి. ఈ రాత్రి గడిపి మరి ఒక దినాన్ని మీరు మాకు బహుమతిగా ఇస్తున్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాం. విశ్వాసంతో ప్రార్థించి పొందుకునున్నాము తండ్రి. ఆమెన్.